చూడండి, మీరు వీడియోలు చూడాలి, ఓకేనా? ఒక్కడు కూడా లేడు అక్కడ ధైర్యంగా నిలబడేదానికి. నేను ఒకటే చెప్తున్నా, బాగా వినండి. చిల్లర కావాలా, జోబీలో చిల్లర కావాలా, ఈ జోబీలో 3 రూపాయలు 2 రూపాయలు చిల్లర కావాలా, ఓకేనా? ఆ చిల్లర కోసం నేను ఈ వీడియో పెడతా. ఈ వీడియో పెట్టంగానే మిమ్మల్ని మోటివేట్ చేస్తానన్నమాట. మిమ్మల్ని మోటివేట్ చేసిన తర్వాత నాకు చిల్లర వస్తుంది, జోబీలో చిల్లర వస్తుంది. చిల్లర, ఆ చిల్లర కోసం నేను వీడియో చేస్తున్నా. ఇప్పుడు ఏమర్థమైంది మీకు? ఇప్పుడు ఏమర్థమైంది? పబ్లిక్ ఒక సందేశం అనేది ఇస్తున్నానండి. ఏమర్థమైంది? ఈ వీడియో పెడుతున్నా నేను. ఇప్పుడు నాకు చిల్లర కావాలా, 3 రూపాయలు 2 రూపాయలు కావాలా, చిల్లర కావాలా, ఓకేనా? ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు, చూసే వాళ్ళకి నేను చెప్తున్నానండి. ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు కదా, నాకు చిల్లర వస్తుంది, 3 రూపాయలు వస్తుంది. నేను అదే చెప్తున్నా, అరే ఎవరి వీడియోలు చూడొద్దురా నాయన బాబు, సైలెంట్గా ఉండండి. సో అతని పతనం అనేది అతనే తెచ్చుకున్నాడు కాబట్టి అతను ప్రభుత్వం అనేది ఒకటి ఉంది, అతను శిక్షిస్తుంది అని చెప్పి చెప్తున్నా నేను పబ్లిక్కి. పబ్లిక్ అలా అర్థం చేసుకోవట్లా. ఎవడో వీడియోలు చేస్తే, వాడి వీడియోలు చేస్తే ఇప్పుడు ప్రస్తుతానికి ఇతను కరెక్టు, ఇప్పుడు ప్రస్తుతానికి ఇతను కరెక్టు, ఇప్పుడు ప్రస్తుతానికి ఇతను కరెక్ట్, ఇతన్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతను ఫాలో కొట్టండి, నా వీడియోలు చూడండి, నా వీడియో చూసిన వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఆయన సినిమా నాటక రంగం కన్నా ఎక్కువ ఇది. నిజంగా ఒక్కటి ఆలోచించాలి మీరు. తప్పు చేసి కూడా ఒకప్పుడు బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చి అది పనిగా మాట్లాడుతున్నారన్నమాట. నిజంగా అసలు ఎరుపు రంగు ఎవరో తెలియట్లేదు ఇక్కడ. ఎరుపు రంగు ఎవరో తెలియట్లేదు కానీ ఏమని ఉద్దేశించి మాట్లాడుతున్నారో తెలియట్లేదు అనమాట. ప్రజలకి ఏమని సందేశం ఇస్తున్నారు, అది వాడి గురించి ఏ విధంగా చెప్తున్నారంటే, జనాలకు అందరికీ తెలిసి ఆడాలి అంటాడు. ఆడు ఇండియాకి వస్తే ఏ విధంగా చేయాలనేది జనాలకు అందరికీ తెలుసు, పబ్లిక్ తెలుసు. అసలు ఏంట్రా, ఏం జరుగుతుందిరా ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఏం జరుగుతుంది? ఈ వీడియోలో ఎవరిని బాధ పెట్టేలా నేను మాట్లాడలేదు, ఎవరి మీద నేను ఆరోపణలు చేయట్లేదు. సో ఇది ఒక ఎడ్యుకేషనల్, ఓన్లీ ఎంటర్టైన్మెంట్ వీడియో వరకే. అందరికీ నమస్తే అండి. సో యూట్యూబ్లో ప్రస్తుతానికి నాన్వేషణ మీద పెద్ద కాంట్రవర్సీ అవుతుందన్నమాట. అతను ఏదో చేశాడని. సో ఆ విషయాలన్నీ మీకు తెలిసిందే, మీరందరూ చూసిందే అనమాట. ఈ వీడియోని ఎండు వరకు చూడండి, మీకు నిజాలు కొన్ని విషయాలు అనేటివి తెలుస్తాయి అనమాట, ఓకేనా? మళ్ళీ మన ఇండియాకి అసలు రాను అని చెప్పి చాలా పుకార్లు అయితే వినిపించాయి. అతని నోటితోనే చెప్పాడు, మీరు ఆల్రెడీ వినే ఉంటారనమాట, ఓకేనా? ఇక్కడ వరకు క్లారిటీ అనమాట. ఇంతకు ముందు పెద్ద కాంట్రవర్సీ అయింది. ఎంత పెద్ద కాంట్రవర్సీ అయిందంటే అంత పెద్ద కాంట్రవర్సీ అయింది. మన తెలుగు 2 రాష్ట్రాల్లో అల్లకల్లోలం అయిపోయింది అనమాట. ఎవరి వల్ల? ఇప్పుడు నాన్వేషణ వల్ల అని చెప్పి నేను చెప్పట్లేదు, అది మీకు తెలుస్తుంది, ఓకేనా? అంటే ఇక్కడ ఎవరు ఎలాంటి వాళ్ళు అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది అనమాట. ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో చాలా మంది బ్యాక్ వెళ్ళిపోయారు అని చెప్పి చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి, మనం వినే ఉంటాం కూడా. కానీ అస్సలు ఎరుపు రంగు ఎవరంటే, నిజంగా నేను చెప్తున్నాను, అతను చెడ్డవాడో మంచివాడో మనం పక్కన పెడదాం, కానీ మన సీతాదేవి మళ్ళీ వచ్చి ద్రౌపదీదేవి మీద కొన్ని ఆరోపణలు అయితే చేశాడు. అక్కడ వరకు శిక్షిద్దాం. ఎందుకంటే ప్రతి ఒక్కడు ఎక్కడో దగ్గర తప్పు చేశాడు అనమాట. కానీ తప్పు చేసేటప్పుడు కప్పి పుచ్చుకుంటారు చూడు, వాళ్ళు చాలా డేంజరు. తప్పు చేసేటప్పుడు కూడా కప్పి పుచ్చుకునే వాళ్ళు చాలా డేంజర్ అనమాట. చేసినా కానీ నేను తప్పు చేయలేదు అని చెప్పి ఇంతకు ముందు బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేసేటప్పుడు ఎన్ని వీడియోలు వచ్చాయి మీరు చూశారు కదా, మీరు వినే ఉంటారు కదా. వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు అనమాట. వాళ్ళు హర్ష సాయి వీడియో చేయడు. ఎందుకంటే ఏదో తప్పు జరిగిపోయింది, చేసాము, ఒక తప్పు అనేది జరిగింది, దాన్ని సరిదిద్దేసుకున్నాం, ఓకే, సరిదిద్దేసుకున్నాడు, వచ్చేసాడు, ఏదో జరిగిపోయింది. ఏదైనా సోషల్ మీడియాలో ఏదైనా ఒకటి జరిగితే అది భయంకరమైన స్ప్రెడ్ అనేది జరుగుతుంది. ఆ విషయం అతనికి తెలుసు కాబట్టి చెప్పడు. ఎందుకంటే అతనికి సపోర్ట్ చేయడు, ఎవరికి సపోర్ట్ చేయడు హర్ష సాయి. నాకు తెలిసి మ్యాక్సిమం నేను ఇంతవరకు వీడియో రాలేదు అట్టని చెప్పి నేను అతనికి సపోర్ట్ చేస్తున్నాను కదండి. వీడియో రాలేదు కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. ఒకవేళ వీడియో వస్తే ఏ విధంగా మాట్లాడతాడో ఆయన మాటలను బట్టి చెప్పాల్సిందే, ఓకేనా? ఇప్పటికే చాలా మంది చూసాము, ఒకరిల గురించి ఒకరిలో చెప్పుకుంటూ వాళ్ళు ఇలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని చెప్పుకుంటూ
మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఫాలో అవ్వండి, మేము మీకు మంచి జ్ఞానాన్ని ఇస్తాము, మంచి ప్రసాదాన్ని అందిస్తాము అని చెప్పి చాలామంది చెప్పే ఉంటారు ఇప్పటికే మీకు. ఓకేనా? ఓకే, ఒప్పుకుందాం, వాళ్ళని ఫాలో అవ్వండి. అంటే వాళ్ళు ఇప్పుడు వీళ్ళు వచ్చి అతని గురించి మాట్లాడితే వీళ్ళు మంచోళ్ళు అయిపోయారు అనమాట ఇక్కడ. ఓకే, వీళ్ళు మంచోళ్ళు అయిపోయారు, అంతేనా? చెప్పండి, అంతే కదా? అంతేనా? వీళ్ళు మంచోళ్ళు ఇప్పుడు. ఓకేనా? సో ఓకే, వీళ్ళు మంచోళ్ళు అనమాట. ఇప్పుడు అతను వీళ్ళ గురించి మాట్లాడినప్పుడు అతను మంచోడు అయిపోయాడు అనమాట. ఇప్పుడు అతను చైనాలో ఉంటాడు, నాన్ వెజ్నా. సో అతను మంచోడు అయిపోయాడు అనమాట, అంతేనా? ఓకేనా? అతను మంచోడు లేదా వీళ్ళు మంచోళ్ళ? ఎవరు మంచోళ్ళు చెప్పండి. సరే, అన్వేషు ఎక్కడికో వెళ్ళిపోయాడు, అతను మన దేశం కాదని చెప్పి చాలా మంది చెప్తున్నారు అనమాట. ఓకే, ఒప్పుకుందాం, కరెక్టే. కానీ దేశం అనే ముసుగులో ఉండి కూడా చాలా మంది ఇంతకు ముందు ఎన్ని నేరాలు ఘోరాలు చేశారు, ఆ విషయాలన్నీ మర్చిపోయారు మీరు. అలాగని చెప్పి నేనే అన్వేషికి సపోర్ట్ చేయట్లేదు. ఆడు దేశాలు తిరిగేవాడు, అసలు వాడిని అసలు తక్కువ అంచనా కూడా వేయకూడదు. అసలు ఆడి దేశాలు తిరిగేవాడు, వీళ్ళు రాష్ట్రాలు తిరిగేవాళ్ళు. వీళ్ళు ఎక్కడ, వాడెక్కడ? వాడు మహా తెలివైన రోడ్. అసలు దొరకతాడా? నాకు తెలిసి దొరికితే మటుకు మామూలుగా ఉన్నది అన్వేషణ. నీకు నిజంగా దొరికితే మటుకు మామూలుగా ఉండదు, అసలు వేరే లెవెల్లో ఉంటుంది ఖచ్చితంగా అది మటుకు. ఎందుకంటే తల్లి అయిన ద్రౌపదీదేవి, తల్లి అయిన సీతాదేవి మీద నువ్వు ఆరోపణలు చేసావు కాబట్టి ఖచ్చితంగా అవుతుంది, నీకు జరగాల్సిందే, ఇది జరిగే అవకాశం కూడా అనమాట. నేను పబ్లిక్ ఒకటే మాట చెప్తున్నానండి, ఒకటే గుర్తించుకోండి. వాళ్ళు వచ్చి వీళ్ళ మీద చెప్పారు, వీళ్ళు వచ్చి వాళ్ళ మీద చెప్పారు. చెప్తారు భయ్యా, వాళ్ళు చెప్తారు, చెప్పుకుంటారు, ఏమైనా చేసుకుంటారు. పెద్ద ఏదో వాళ్ళు ఏదో ఒక న్యూస్ ఛానల్ని నడుపుతున్నట్టు, వాళ్ళు ఏదో ఐఏఎస్ ఐపీఎస్లుగా ఉన్నట్టు మీరు వాళ్ళ వీడియోలు పోయి చూడడం. అబ్బో, అన్న చెప్పేశాడు, ఇదే కరెక్ట్, అన్న చెప్పేశాడు, ఈ అన్నే కరెక్ట్. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ అన్నే కరెక్ట్ మీకు అనిపిస్తుంది కదా. మీ మైండ్లో ఒక అన్న ఉంటాడు కదా, ఆ అన్నే కరెక్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి. ఒకప్పుడు నా అన్వేషణ చేసిన వీడియోలు ఎలాంటివి, ఎవరిని ఎక్కడెక్కడి నుంచి లాగారు, వాళ్ళు ఏమన్నా వాళ్ళ నోటితో ఏమన్నా చెప్పారా, మేము ఈ విధంగా తప్పు చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు ఏమన్నా చెప్పారా? లేదు. ఎవరు చెప్పాడు? నా అన్వేషణ చెప్పాడు. ఇప్పుడు వాడు తప్పు చేశాడు కాబట్టి ఒప్పుకుంటున్నాడు. ఏమని? నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి అని అంటున్నాడు. నెవర్ క్షమించం, అంత సీన్ లేదు. ఒక ఛాన్స్ అయిపోయింది నీకు, అంతే, ఒక ఛాన్సే వస్తుంది అతనికి, అయిపోయింది. నువ్వు ఖచ్చితంగా వస్తే నీకు ఉంటుంది, మామూలుగా ఉండదు అతనికి ఖచ్చితంగా. అతని నా వేలో చెప్పాలంటే ఇప్పుడు అదే ముసుగులో ఉండి మేము తప్పు చేయట్లేదని చెప్పారు కొంతమంది, చాలామంది. ఎవరు దుబాయ్కి పారిపోయింది? ఎవరు ఆ దుబాయ్కి? ఒకరు వచ్చి పాకిస్తాన్కి, ఇటు వచ్చి వేరే దేశాలు, చాలా దేశాలకి. పాకిస్తాన్కి ఎవరు పారిపోయింది? దుబాయ్కి ఎవరు పారిపోయింది, జంప్ అయింది. దుబాయ్కి ఎవరు? పాకిస్తాన్కి ఎవరు జంప్ అయిపోయింది? ఒకప్పుడు నేను చెప్పేది ఒకప్పుడు. అప్పుడు వీడియోలు గుర్తురావు మీకు, ఇప్పుడు వీడియోలు గుర్తు వస్తున్నాయి. ఇప్పుడు ఎవరు కరెక్ట్గా మాట్లాడితే వాళ్ళు గొప్పలు అనమాట. ఒక అతను చెప్తాడు, సబ్స్క్రైబ్ చేసుకున్నారా, డన్ అని అంటాడు అనమాట. సో అదే నాకు అది లాజిక్, అది లాజిక్. అది ఏదో అక్కడ అతను ఏదో ఇన్ఫర్మేషన్ క్లారిటీగా ఇన్ఫర్మేషన్, అరే న్యూస్ ఛానల్ ఇస్తుంది కదా నీకు ఇన్ఫర్మేషను, న్యూస్ ఛానల్ ఇస్తుంది కదా. నేను ఇక్కడ ఎవరిని తప్పుబట్టి మాట్లాడలేదు, ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు, ఏ యూట్యూబర్ గురించి కూడా నేను మాట్లాడలేదు అనమాట. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే మెయిన్ పాయింట్, నేను ఎవరి మీద ఆరోపణలు అయితే చేయట్లేదు అనమాట. ఓకేనా? ఇది నా ఒపీనియన్ కూడా కాదు, జస్ట్ ఇది ఒక ఎంటర్టైన్మెంట్ ఇన్ఫర్మేషన్ వరకే తీసుకోండి. పబ్లిక్కి ముందు మెయిన్ పబ్లిక్ గురించే మాట్లాడుతున్నానండి. మీరు ఏమైనా అనుకుంటారు, ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఏమైనా అనుకోండి, నాకైతే సంబంధం లేదు. కానీ నేను ఒకటే చెప్తా, బాగా వినండి. వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన మాటలు వాడు ఏదేదో చెప్తుంటాడు అనమాట. ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి, బాగా మోటివేట్ చేస్తాడు, భయంకరంగా మోటివేట్ చేస్తాడు అనమాట. మోటివేట్ చేసిన తర్వాత లాస్ట్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఇలాంటి వీడియోలు మీకు ఎన్నెన్నో వస్తాయి అని చెప్తాడు అనమాట. ఓకే, వస్తాయి, వీడియోలు వస్తాయి, చూస్తూ ఉంటారు. జనాలు ఆ విధంగా మారిపోయి ఉన్నారనమాట ప్రస్తుతానికి. జనాలు ఏం చేద్దాం, చూసేవాళ్ళు ఉంటే ఎన్నెన్నో వీడియోలు చేస్తుంటారు అనమాట. ఇంకొకడు ఉంటాడు, టోపీ వేసుకొని వస్తాడనమాట, ఏడవరకు టోపీ వేసుకుని, అన్వేష్ నీ పతనం మొదలైంది అని అంటాడు అనమాట. ఏందది నాకు అర్థం కావట్లేదు.
అతనే ఒకప్పుడు అన్వేష్ అదే ఆ దేశాల పారిపోయినాడు అన్వేష్. సో అతను బెట్టింగ్ యాప్ల మీద ప్రమోట్ చేసి బెట్టింగ్ యాప్ల మీద పోరాడితే అన్వేష్ గురించి మంచిగా చెప్పినోడు ఇప్పుడు మళ్ళీ అన్వేష్ నీ పతనం మొదలైందని అంటాడు. చిల్లర కావాలా, జోబీలో చిల్లర కావాలా, ఈ జోబీలో 3 రూపాయలు 2 రూపాయలు చిల్లర కావాలా? ఏంది అసలు ఏంది ఈ మెంటాలిటీ? ఏంది పబ్లిక్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు, మెంటల్గా డిస్టర్బ్ చేయడం ఎందుకు పబ్లిక్ని? అసలు ఏంటిది నాకు అర్థం కావట్లేదు. అసలు ఏం జరుగుతుంది అసలు ఆ లోపల? అసలు ఎవరి వీడియోలు చూడొద్దండి, నేను చెప్తున్నాను, ఉన్నట్టు చెప్తున్నాను పబ్లిక్కి. ఎవరి వీడియోలు చూడకుండా ఉంటేనే బాగుంటుంది. ఒకటే, నేను ఈ వీడియో పెట్టిన తర్వాత కూడా చాలా మంది నాకు తెలిసి కొద్దిగా గొప్ప ఒకరో ఇద్దరో, లేదో నాకు తెలిసి ఒకరో ఇద్దరో అనుకుంటా, జై అన్వేష్ అన్న, జై భయ్యా సన్నీ యాదవ్, జై ఏజుడు, జై కొడతారు కదా, జైలు అని కొడతారు కదా, జై బాబు అది ఇది అని చెప్పి కొడతారు కదా, కామెంట్లలో పెడతారు కదా. కొంచెం అన్నా తెలివి ఉండవాలయా. ముందు వాళ్ళ వీడియోస్ని చూడకుండా సైలెంట్గా ఉండండి. అసలు ఏం జరుగుతుందో సైలెంట్గా చూస్తూ ఉండండి. అంతేగాని వాళ్ళకి వీళ్ళకి ఏంది సపోర్ట్ చేసేది అసలు? ఒకప్పుడు ఏ విధంగా అయ్యింది? తెలుగు 2 రాష్ట్రాలు అట్టుడుకుపోయి తెలుగు 2 రాష్ట్రాలు బెట్టింగ్ యాప్స్ని బ్యాన్ చేసిన మగాడెవడు? ఈడే. ఇప్పుడు ఈడే మళ్ళీ హిందువుని పెడుతున్నాడు. దానికి తగ్గట్టుగా శిక్ష వేయండి. సో ఓకే, బ్యాక్ వచ్చేసారు, అతని ఛానల్ నుంచి బ్యాక్ వచ్చేసారు, ఓకే ఒప్పుకుంటాం. ఓకే, ఆ శిక్ష పడిపోయింది వాడికి. అతన్ని ఇండియాకి తీసుకొని వచ్చి ఇంకా వాళ్ళు ప్రభుత్వం అనేది ఒకటి ఉంది, వాళ్ళు చేసుకుంటారనమాట. మధ్యలో వీళ్ళు బాధ ఏంది నాకు అర్థం కావట్లా. నేను ఎవరికి సపోర్ట్ చేయట్లేదండి. ప్లీజ్ దయచేసి దీన్ని పెద్ద కాంట్రవర్సీ చేయొద్దు. ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే కొంచెం మెచ్యూరిటీగా ఆలోచించి నేను చెప్పిన మాటలు అదేనమాట. మీకు నేను మళ్ళీ చెప్పలేను. నేను ఈ వీడియోలో ఎవరిని బాధ పెట్టేలా నేను మాట్లాడట్లేదు, ఎవరి మీద నేను ఆరోపణలు చేయట్లేదు. సో ఇది ఒక ఎడ్యుకేషనల్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ వీడియో వరకే అనమాట. ఓకేనా? నేను సబ్స్క్రైబ్ చేయమని కూడా అడగను, అంత అవసరం లేదు. ఈ వీడియోకి వదిలేయండి.